హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మంగళవారం. నేను మార్నింగ్ అయితే తొలి శ్రావణ మాస మంగళవారం కాబట్టి మార్నింగ్ అయితే నేను పూజ చేసుకున్నాను. సాయంకాలం మా హస్బెండ్ అయితే పెద్దలు కానీ స్నానం చేసేసి ఆయన అయితే దీపం పెట్టాడు. నేనే పెట్టమంటే పెట్టాడు. ఇంకా మేము ప్రతి మంగళవారం మా గ్రామ దేవత అయిన పోలేరమ్మ చెట్టు దగ్గరికి అయితే వెళ్తాము. ఈ చెట్టునే దేవతగా భావిస్తాము. చాలా అంటే చాలా మహిమగల దేవత అండి. నేను ఒక 3 years బ్యాక్ ఒక మొక్కుకున్నాను. అంటే ఏంటంటే ఇక్కడ అంతా మా పిల్లల ఆరోగ్యం బాగుంటే పొంగల్ పెడతాను అని మొక్కుకున్నాను. కానీ నేను పెట్టలేకపోయాను. గుర్తుండి కూడా నేను పెట్టలేదు కావాలని. పిల్లలకి ఒకరికి బాగలేకపోతే ఒకరికి తరచూ సఫర్ అయ్యేవాళ్ళు మేము. ఇంకా నాకు సడన్గా ఒకరోజు ఇలాగా మొక్కుకున్నాను కదా, ఆ మొక్కు తీర్చేస్తే పోతుంది అని చెప్పేసి ఒకరోజు అమ్మ దగ్గరే పొంగలైతే పొంగిచ్చి నైవేద్యం పెట్టుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ప్రతి మంగళవారం నేనైతే పోలేరమ్మ దగ్గరికి వెళ్ళేసి టెంకాయ అయితే కొట్టుకొని ప్రదక్షిణలు అయితే చేసేసి వస్తాము. అప్పటి నుంచి మేము చాలా అంటే చాలానే బాగున్నాము. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం బాగుండేది. మెయిన్ రీజన్ అదేను. మా పిల్లల ఆరోగ్యం కోసమే మేము ప్రతి మంగళవారం అయితే పోలేరమ్మ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళేసి ఇలాగా పూజ అయితే చేసుకుని వస్తాము. ఇంకా ఎవరో మాకన్నా ముందు వెళ్ళేసి మాల చీర కట్టి టెంకాయ కొట్టేసుకొని పొంగలైతే పెట్టున్నారు. ఇంకా మేమైతే వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. చూసారు కదా చుట్టూ ఎంత గబ్బగీయంగా ఉందో, అంటే చుట్టూ పొలాలన్నమాట. అందుకని మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది ప్రకృతి, చూడటానికి ఆహ్లాదభరితంగా ఉంటుంది ఉదయం పూట. ఇంకా రాత్రి అయ్యేసరికి ఇంకా వీధి లైట్లు కూడా ఉండవు కదా చేలల్లో. ఇంకా అందుకోసమే ఎటు చూసినా చీకటిగానే ఉంది. ఆ చెట్టు వరకు మాత్రమే ఎప్పుడు ఇలా లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఇంకా పోలేరమ్మ అంటే గ్రామదేవత కదా. ఇంకా ప్రతి ఒక్కరూ ప్రతి మంగళవారం ఎవరో ఒకరు వచ్చి పొంగలు పెట్టుకుంటూనే ఉంటారండి. చాలా అంటే చాలా మహిమల దేవత. నేనైతే నమ్మాను. చుట్టూ ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి తీశాను. చూసారు కదా చుట్టూ ఎంత చీకటిగా ఉందో. కొంచెం అటు పక్కగా ఇల్లులు ఉంటాయి, ముందు పక్క అయితే అసలు ఇల్లులే ఉండవు. మా ఇల్లు కూడా ఈ వీధిలోనే, కాకపోతే ముందు ఉంటుంది. ఇంకైతే మేము ఇంకా కొంచెంసేపు కూర్చొని ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. ఇదిగోండి చూసారు కదా మా పిల్లలు కూడా దిగుతున్నారు. ఇంకా గేట్లు అయితే వేసేసి ఇంటికి వచ్చేస్తున్నాం. ప్రతి మంగళవారం అయితే చాలా బాగా జరుగుతుంది. ఈసారి నేను మంగళవారం కానీ ఇంకెప్పుడైనా ఇంకో మంగళవారం కానీ పొంగల్ పెడతాను. అప్పుడు వీడియో తీస్తాను. అక్కడే ఒక పొయ్యి ఉంటుంది, ఆ పొయ్యి దగ్గరే పొంగల్ పెట్టుకుంటాము. చాలా మహిమల దేవత. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.